హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత రెసిపీస్. ఈరోజు నేను మీకు పూర్ణం బూరలు అనేది ఎలా చేసుకోవాలని చూపిపోతున్నానండి. ఇప్పుడు మనకి శ్రావణ మాసం మొదలైపోయింది, అమ్మవారికి ప్రసాదాలని చేసుకుంటూ ఉంటాం కదా. అలాగే ఎలా చేసుకోవాలనేది నేను శనగబాడలతో నేను ఇట్లా 1 గ్లాస్ తీసుకున్నానండి. ఈ గ్లాస్తో 1 గ్లాస్ శనగబాడలు తీసుకొని నానబెట్టేసుకున్నాను. 2 to 3 అవర్స్ అనేది నానబెట్టుకోవాలండి. నేను 3 అవర్స్ నానబెట్టేసుకొని బాగా వాష్ చేసి పెట్టేశాను. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకొని బాయిలింగ్కి పెట్టుకుంటున్నానండి. ఇలా బాయిలింగ్కి పెట్టేసుకున్నానండి. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదా మనం కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చు అండి. నేను డైరెక్ట్గా ఇలా బాయిల్ చేస్తున్నాను శనగబాడల్ని. ఇప్పుడు మనకి ఈ శనగబాడలు అంతా బాయిల్ అయిపోయినాయండి, బాగా బాయిల్ అయిపోయినాయి, ఎక్కువ వాటర్ అయితే లేవు. తీసేసుకొని ఇప్పుడు నేను దీంట్లోకి ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఎక్కువ వాటర్ ఉన్నాయంటే మాత్రం మనం ఫిల్టర్ చేసేసుకోవాలండి, వాటర్ని పక్కకు తీసేయాలి. బట్ దీంట్లో ఎక్కువ వాటర్ లేవు కాబట్టి నేను కరెక్ట్గా వేసేస్తున్నాను. ఉడికిపోయిన తర్వాత నేను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. చూడండి, ఇట్లా బాగా జస్ట్ ఊరికి అట్లా అంటేనే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా అంతా పేస్ట్ చేసి పెట్టేసుకున్నానండి. శనగబాడలతో చేసుకున్నదంతా పేస్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని 1 గ్లాస్ ఆఫ్ శనగబాడలకి నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా. సో 1 గ్లాస్ ఆఫ్ బెల్లం అండి. 1 గ్లాస్ ఆఫ్ బెల్లం అనేది యాడ్ చేశాను. దాంట్లోకి కొద్దిగా వాటర్ అండి, ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, కొద్దిగా ఒక 1/2 గ్లాస్ అంతేనండి. ఇప్పుడు మనకి బాగా బెల్లం అంతా బాగా బాయిల్ అవ్వాలండి. ఇప్పుడు మనకి బెల్లం అనేది బాగా ఉడికిపోయిందండి, బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి బెల్లం అనేది బాగా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఈ పేస్ట్ చేసుకుందంతా దాంట్లోకి యాడ్ చేసేసుకుంటాము. అంతా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా అంతా యాడ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలండి మనము. ఇలా చేసుకుంటే మనకి పూర్ణం అనేది రెడీ అవుతుందండి. ఇలా బాగా అంతా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసుకొని బాగా దీంట్లో ఉన్న తడి అంతా పోయి బాగా దగ్గర పడే వరకు మనం బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. అప్పుడు ఇది మనకి బాగా దగ్గర పడిపోతుంది. ఇలాగా చూడండి, ఇప్పుడు బాగా మనకి పూర్ణం అనేది గట్టిపడింది, దగ్గరకు వచ్చేసింది. మనకు వాటరిష్గా ఉండేది అంతా పోయేసి ఇప్పుడు బాగా గట్టిగా అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సపరేట్గా వేరే ప్లేట్లోకి ఇది సైడ్ తీసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనకి పూర్ణం అంతా ఇలా రెడీ అయిపోయింది కదండి. దీన్ని మనం చిన్న బాల్స్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. చల్లగా అయ్యాక పట్టుకోవచ్చండి. వేడిగా ఉన్నప్పుడు మనం పట్టుకోలేము కదా, చేయి కాలుతూ ఉంటుంది. సో కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఇలాగా బాల్స్ అన్నీ చేసి పెట్టుకోవాలండి. ఇలా చిన్న బాల్స్ లాగా నేను పూర్ణంని రెడీ చేసేసుకున్నానండి. అండ్ అలానే దోసపిండి కూడా తీసుకున్నానండి. చూడండి, దోసపిండి కూడా తీసేసుకున్నాను. మనకి పిండి వేసాక ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి, గట్టిగా ఉండాలి. దీంట్లో వాటర్ అనేది మనకు కావాలంటే వేసుకోవాలి, లేకపోతే లేదు. నాకు గ్రైండర్ నుంచి వేసుకొని వచ్చాక పిండి నాకు ఈ కన్సిస్టెన్సీలో ఉంది. సో నేను వాటర్ అనేది దీంట్లో యూజ్ చేయటం లేదండి. అండ్ ఈ పిండిలో మనం కొద్దిగా బేకింగ్ సోడా అనేది వేయాలి. జస్ట్ 1 pinch అండి, కొద్దిగా బేకింగ్ సోడా అనేది యాడ్ చేయాలి. అండ్ లిటిల్ బిట్ కొద్దిగా షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి. బాగా దాన్ని మిక్స్ చేసేసుకొని పిండి రెడీ చేసేసుకోవాలి. ఒక బాల్ తీసుకోవాలండి. ఒక బాల్ తీసుకొని ఇట్లా దోసపిండి దాంట్లోకి వేసేసుకోవాలి. నార్మల్ దోసపిండి మనం ఎలా వేసుకుంటామో అలానేనండి. దోసపిండి అనేది స్పెషల్గా ఏముండదు. ఇలా బాగా దాన్ని దోసపిండితో కోట్ చేసేసుకొని తీసుకొని డీప్ ఫ్రైలోకి ఆయిల్లోకి డిప్ చేసే వదలాలి. అంతేనండి, సేమ్ ప్రాసెస్ అని సేమ్ అలానే ఇంకో బౌల్ కూడా వేసేసాను. ఇది కూడా సేమ్ ఆయిల్లోకి కొద్ది దూరంగా డ్రాప్ చేసుకోవాలి. ఒకటి పూర్ణం అనేది దీంట్లోకి వేసేసుకున్నానండి. ఇలా చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి ఇలా డ్రాప్ చేస్తున్నాను.
డ్రాప్ చేసిన దాన్ని దీన్ని కొద్దిగా టర్న్ చేసుకుంటున్నానండి. అది కూడా కొద్దిగా టర్న్ చేసేసుకుంటున్నాను. కూడా సేమ్ అండి, ఇలానే సేమ్ ప్రాసెస్ అన్నీ ప్రాసెస్ ఇంకో బౌల్ కూడా అలానే వేసి అండ్ ఇప్పుడు ఆ 3 రెడీ అయిపోయినాయండి. సో నేను వాటిని బయటికి తీసేస్తున్నాను. ఇలా గోల్డెన్ రెడ్ వచ్చేస్తానే మనము వీటిని బయటికి తీసేయచ్చండి. చూడండి మంచి గోల్డెన్ రెడ్లో వచ్చేసాయి బూరలు అనేది. ఈ 2 కూడా బయటికి తీసేసాను, అయిపోయినాయి. సేమ్ ఇలానే అన్నీ వేసి చూపిస్తానండి. ఇప్పుడు ఇంతసేపు నేను స్పూన్తో ఎలా వేయాలో చూపించాను కదండి. స్పూన్తో ఇప్పుడు చేతితో కూడా వేసుకోవచ్చండి. మనం స్పూన్తోనే కాకుండా ఇలా పిండి వేసేసుకొని ఇట్లా బాగా బాల్ని పిండిలో డిప్ చేసేసుకొని చూడండి ఇట్లా తీసుకొని డైరెక్ట్గా ఆయిల్లోకి డీప్ ఫ్రైలోకి వేసేయచ్చండి. చేతితో కూడా సేమ్ ప్రాసెస్. ఒక బాల్ మళ్ళీ నెక్స్ట్ బాల్ తీసుకొని ఎవరు కన్వీనియంట్ అదండి, చేతితో వేసుకోగలుగుతాము అంటే వేసుకోవచ్చు, లేదు అంటే స్పూన్తో ఇందాక చూపించాను కదా సేమ్ స్పూన్తో అలా వేసేసుకోవచ్చండి. పూర్ణం బూరలు అనేది రెడీ అయిపోయినాయండి. సర్వ్ చేసేసుకున్నాను. ఇంకా 1 గ్లాస్ ఆఫ్ పాడలు తీసుకున్నాను కదా, దానికి ఇన్ని బూరలు అయినాయండి. ఇన్ని బూరలు అయినాయి. అండ్ మనకి వరలక్ష్మి దగ్గరలో ఉంది కదండి, పండగకి బూరలు చేసుకుంటారు. రాని వాళ్ళు ఇలా చేసుకోండి. నేను ఈజీ ప్రాసెస్ చేసి చూపించాను మీకు. పూర్ణం బూరలు అనేది ఇలా చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.